హలో ఫ్రెండ్స్, నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 నిన్న గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సీజన్ లోని అప్డేట్స్ అన్ని మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ చాలా కూల్ గా ఉన్నారు. ఒక నిఖిల్ అండ్ అభయ్ మాత్రమే చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. విష్ణుప్రియని మనం బయట చూస్తే చాలా హైపర్ గా ఉంటుంది, కానీ ఈ షోలో మాత్రం చాలా సెటిల్ గా ఉంటుంది అండ్ అసలు ప్రతి ఒక్కరితోని చాలా కూల్ గా మాట్లాడుతుంది. అసలు ఏ విషయంలో కూడా ఇనిషియేట్ తీసుకోవట్లేదు. మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం విష్ణుప్రియ నుంచి, కానీ ఆమె అంత ఇవ్వలేకపోతుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ అందరి గురించి ఎక్కువగా చెప్పడానికి అసలు ఏమీ కనిపించట్లేదు. అండ్ దాంట్లో ఒక నాగమణి కంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, కానీ అతని మాటలు చాలా ఓవర్గా కనిపిస్తున్నాయి. అంటే ఫ్యూచర్లో అది ఎలా ఉంటుందో అసలు మనకి తెలియదు. అతనికి నెగిటివ్గా మారచ్చు, లేకుంటే పాజిటివ్గా అయినా ఉండొచ్చు. నామినేషన్లో అసలు ఇది అతనికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మనకు నామినేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ నిఖిల్ కూడా చాలా ప్రతి విషయంలో ఇనిషియేట్ తీసుకుంటున్నాడు. అంటే హౌస్ మొత్తాన్ని తన గ్రిప్ లో పెట్టుకోవడానికి, అంటే అందరూ అతని మాట వినడానికి అని ప్రతిదీ నాకు తెలుసు అనేలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇది కూడా అతనికి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో ఇప్పుడైతే మనం ఏం చెప్పలేము. బిగ్ బాస్ సీజన్ 8 లో ఫస్ట్ టాస్క్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. ఈ టాస్క్ వచ్చేసి కొన్ని కలర్ థ్రెడ్స్ అరేంజ్ చేశారు. ఈ కలర్ థ్రెడ్స్ అంటే మధ్యలో కొన్ని బెల్స్ వస్తాయి. ఆ బెల్స్ లో సంచాలకు వెళ్ళి ఒక్కొక్క థ్రెడ్ ని కట్ చేయాలి. ఆ కలర్ థ్రెడ్ ని మనకు ఒక రింగ్ పెట్టారు. ఆ రింగ్ లో ఏ కలర్ వస్తే ఆ కలర్ థ్రెడ్ కట్ చేస్తే దాని మీద స్టాండ్ అయిన వాళ్ళందరూ కింద పడతారు. అది ఈ టాస్క్. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళని చీఫ్ గా ప్రకటించారు బిగ్ బాస్. అండ్ అంటే దీంట్లో క్యాప్టెన్ అనేది ఈ సీజన్ లో లేడు, చీఫ్ ను అరేంజ్ చేశారు. ఇప్పుడైతే చీఫ్ గా పెట్టారు. తర్వాత ఫ్యూచర్ లో వీళ్ళని ఏం చేస్తారో మరి అంత మనకైతే ఇంకా అప్డేట్ ఏం లేదు. ఫస్ట్ చీఫ్ అయితే ఇప్పుడు ఎవరయ్యారో ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళని ఫస్ట్ చీఫ్ గా ప్రకటించారు. ఈ గేమ్ వచ్చేసి ఎవరెవరు ఆడారంటే నిఖిల్ అండ్ అఫ్రోజ్ అండ్ యష్మి, బేబక్క, ఇంకా నైనిక, శేఖర్ భాష, వీళ్ళు చాలా బాగా ఆడారు. ముందుగా అయితే బేబక్క మాత్రం డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత యష్మి బేబక్కని డ్రాప్ చేసింది, ఎందుకంటే ఆ థ్రెడ్ ని ఇలా ఊపడం వల్ల బేబక్క డ్రాప్ అయిపోయి కింద పడిపోయింది. ఆ తర్వాత బేబక్క తర్వాత యష్మి కింద పడింది. ఆ తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత అఫ్రోజ్ అండ్ మన శేఖర్ భాష కింద పెట్టారు. లాస్ట్ కి వచ్చేసి నైనిక అండ్ మన నిఖిల్ ఇద్దరు మాత్రమే చాలా సేపు హోల్డ్ చేసి పట్టుకున్నారు. లాస్ట్ వరకు నైనిక చాలా బాగా ప్రయత్నించింది, కాకపోతే నైనిక హెయిర్ మాత్రం కింద ఫ్లోర్ టచ్ అవడం వల్ల మన అబ్బాయి ఏం చేశారంటే నైనికను ఫాల్ గా ఇచ్చేసాడు. నిఖిల్ ని విన్నర్ చేశాడు. ఇది మాత్రం నాకైతే ఫేర్ అనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు హెయిర్ అనేది ఒక ఆడపిల్లలకు అనేది కామన్. ఆ హెయిర్ తగ్గడం, కింద భూమికి తాగడం వల్ల గేమ్ నుంచి అవుట్ అయిపోవడం అనేది నాకైతే ఫేర్ అనిపించలేదు. ఎందుకంటే నిఖిల్కి అలాంటి హెయిర్ అంటే ఏం లేదు. ఒకవేళ బాడీ టు బాడీ కింద గ్రౌండ్ కి టచ్ అయితే ఓకే, హెయిర్ టచ్ చేయడం అనేది నాకైతే అంతగా నచ్చలేదు. ఇది మరి బిగ్ బాస్ కూడా దీని గురించి అయితే ఏం మాట్లాడలేదు. నిఖిల్ ని చీఫ్ గా ప్రకటించారు. ఆ తర్వాత నెక్స్ట్ 2-3 గేమ్స్ ఉంటాయంట. దీంట్లో ఒక మొత్తం 3 చీఫ్లని ఈ రౌండ్ లో అయితే 3 చీఫ్లని బిగ్ బాస్ నియమిస్తున్నాడు. ఈ టాస్క్ జరుగుతున్నంతసేపు మన కంటెస్టెంట్స్ అందరూ ఎవరి జడ్జిమెంట్ లో వాళ్ళు ఉన్నారు. ఈ జడ్జిమెంట్ లో విష్ణుప్రియ అండ్ ప్రేరణ, ఇంకా సీత, వీళ్ళందరూ చాలా జడ్జ్ చేశారు. అందులో ఇంకా వీళ్ళంతా నార్మల్ గా జడ్జ్ చేస్తుంటే నాగమణి కంటే మాత్రం చాలా డెప్త్ గా వెళ్ళి చాలా ఓవర్ గా అందరినీ జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అతని మాటలు చూస్తుంటే చాలా ఓవర్ గా అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ మొత్తం చాలా చూసి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ప్రతి విషయంలో అసలు ఏది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రతి ఒక్కటి ఆయనను మాట్లాడినట్టు అనిపిస్తుంది. మరి ఇది దేనికోసం అర్థమైతలేదు. నాకైతే ఫుటేజ్ కోసం అయితే అనిపిస్తుంది. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. మేబీ సింపతి కోసం అని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత చూద్దాం ఇది నామినేషన్ లో ఏమవుతుందో. నాగమణి కంటే అందరికి ఉచిత సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. అతని గేమ్ ఆడకుండా పక్క వాళ్ళ గేమ్ లో ఇంటర్ఫేర్ అవుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. అతని గేమ్ అతను ఆడుకుంటే మేబీ ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇంకా నైనిక మాత్రం మోస్ట్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. ఒక గేమ్ లో తప్ప ఎక్కువ యాక్టివ్ గా అయితే నాకైతే అనిపించలేదు నైనిక. ఓన్లీ గేమ్ మట్టుకైతే చాలా బాగా ఆడింది, కానీ హౌస్ లో మాత్రం ఎక్కువ మాట్లాడినట్టు కానీ ఎక్కువ కంటెంట్ ఇచ్చినట్టు కానీ నాకైతే ఎక్కడ కనపడట్లేదు. చాలా సైలెంట్ గా ఉంటుంది. మాట్లాడినా కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. అండ్ విష్ణుప్రియ కూడా అసలు ఏం మాట్లాడట్లేదు. అసలు తన అల్లరి బయట నార్మల్ గా మనం బయట షోలో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మాట్లాడుతుంది అండ్ చాలా జోక్స్ వేస్తుంది, కానీ ఈ షోలో మాత్రం చాలా మట్టుకైతే కామ్ గా ఉంటుంది. అండ్
సీతు కూడా బయట మనం బేబీ సినిమాలో చూసాం, ఆ తర్వాత కూడా చాలా చాలా మూవీస్లో చూసాం. కానీ ఆమె కూడా దీంట్లో మాత్రం చాలా సైలెంట్గానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు హైపర్ అవుతుంది, కాకపోతే కంట్రోల్ చేసుకుంటుంది. తను ఎన్ని రోజులు కంట్రోల్ చేసుకుంటుందో అయితే మనకు తెలియదు. ఈ రోజు తను ముందుగా అయితే తను వంట రాదని చెప్పింది, కానీ ఈరోజు కిచెన్కి వెళ్ళి ఈరోజు గోంగూర చికెన్ స్టార్ట్ చేసింది. కానీ బయట వీళ్ళ డిస్కషన్ అంటే చికెన్ ఖరాబ్ అవుతుందని చాలామంది నిఖిల్ కానీ వీళ్ళంతా చాలా బాధపడుతున్నారు. మేబీ తినలేకుండా ఉంటే ఎట్లుంటుందో అని. అండ్ దాంట్లో కూడా మనకంటే ఇనిషియేట్ తీసుకొని ఎలా ఉంటే ఏంటి, మంచిగా ఉంటే తిందాం, లేకుంటే ఆమెకే అర్థమవుతుంది కదా, వాళ్ళని చేయని, నువ్వు ఎందుకు ఇంటరప్ట్ అవుతున్నావని నిఖిల్కి కొంచెం సీరియస్గానే ఇచ్చినట్టు ఇస్తున్నాడు. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే తిడుతున్నాడు, మళ్ళీ తర్వాత నువ్వు మంచోడివే అనేలాగా కవర్ చేస్తున్నాడు. మేబీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరికి బాగా గట్టి ఫైట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. శేఖర్ భాష కూడా అప్పుడప్పుడు చాలా యాక్టివ్గానే కనిపిస్తున్నాడు, కానీ మరీ అంత తను ఆర్జే కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడినట్టయితే నాకు అనిపించట్లేదు, కానీ మాట్లాడినంతసేపు అయితే చాలా కుళ్ళు జోకులు అయితే చాలా బాగా వేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక పంచ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు, అందరిని నవ్వుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అఫ్రోజ్ గేమ్ అయితే చాలా బాగా ఆడాడు, కాకపోతే అతను గేమ్ ఆడేటప్పుడు అతను పైన స్టాండ్లో ఉన్నాడు. అసలు అప్పుడు అతను స్ట్రాటజీ తీసుకొని వాళ్ళందరినీ ఇట్లా బలంగా అయితే ఊపితే అందరు కింద పడిపోతుండే. అది అతనికి గేమ్ అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతున్నాడు. గేమ్లో ఉన్నప్పుడు రియలైజ్ అయ్యి ఆ స్ట్రాటజీ ఉపయోగించి ఆడితే చాలా బాగుండేది అనిపించింది. ప్రేరణ కూడా చాలా, అంటే బయట షోలో చూసుకున్నట్టయితే చాలా బాగా ఆడింది గేమ్స్. మరి దీంట్లో నార్మల్గానే ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో తనకు అవకాశం వస్తే ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆమె కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. మేబీ చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందో.